వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనన్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతిని మరింత విస్తరించే ప్రణాళికలో భాగంగా కొత్త కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అయితే గులాబీ జెండాలు లేకుండానే ఈ కార్యక్రమం జరిగింది. కేసీఆర్ తో పాటు తన ఫోటోలు తప్ప కొత్త కార్యాలయంలో కేటీఆర్ సహా మరెవరి ఫోటోలు కనిపించలేదు. తెలంగాణ జాగృతిని మరింత ముందుకు తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. అటు కేసీఆర్ కు బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి రెండు కళ్ళు అంటూ చెప్పుకొచ్చిన కవిత గులాబీ బాస్ పై ఈగ వాలినా ఊరుకోబోమన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇక భారీ ధర్నాకు సిద్దమవుతున్నారు. దాంతో అసలు బీఆర్ఎస్ లో ఆమె ఉన్నట్ట లేనట్ట, తదుపరి కార్యాచరణపై కవిత ఆలోచన ఏంటి అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇదే అంశంపై పాటు ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, ప్రొఫెసర్ అనలిస్టు, అదేవిధంగా బజ్జి శత్రురావు గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా జయరాం గారు నమస్కారం, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్తే సందీప్. అంటే ఈ రోజు కవిత జాగృతి ఆఫీస్ ని ప్రారంభించారు. అసలు నిజంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ఆమె పార్టీ ఆఫీస్ ని ప్రారంభించడం గల కారణాలు ఏంటంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరి ముఖ్యంగా కవితకు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కవిత ఆఫీసు ఓపెన్ చేసుకున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. సో ఇక కవిత మాట్లాడిన నేను ఇంటర్వ్యూను చాలా క్లియర్ గా విన్నాను, చూశాను. సో దానిపైన నాకు కొంత అవగాహన అయితే వచ్చింది. కవిత మాట్లాడే విషయం ఏంటంటే అనేక అంశాలు బీజేపీ గురించి మాట్లాడింది, కాంగ్రెస్ గురించి మాట్లాడింది, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూనే కేసీఆర్ గారి గురించి మాట్లాడింది. సో ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్తున్నట్టుగా కవిత ఏం చెప్తున్నానంటే కేసీఆర్ గారి మీద ఈగ వారిన ఊరుకోము, జాగృతి సంస్థ నుంచి మేము దాన్ని వ్యతిరేకిస్తాము, సో పోరాటాలు దిగుతాం అన్నారు. సో ఈగలు వాలడం కాదు, ఈగలు వాళ్తే మేము కూడా ఊరుకోము. ఇక్కడ ఈగలు వాలేది కాదు, ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి వాళ్తుంది. దాన్ని ఎవరు వ్యతిరేకించడానికి లేదు, ఎవరైనా స్వాగతించాల్సిందే. ఇన్వెస్టిగేషన్ టీం దేనికోసము వస్తుంది అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవినీతి కోసం వస్తుంది. ఈగలు దోమలు కాదు, ఇన్వెస్టిగేషన్ టీం వస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ టీంకు బాధ్యులుగా అప్పుడు ఉన్న సీఎంగా మీరు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కోఆపరేట్ చేస్తే మీ గౌరవాన్ని పెరుగుతా తప్పితే తగ్గదు. ఈ కనీసమైన అంశాన్ని కూడా చెల్లెలు కవిత మాత్రము అర్థం చేసుకోకపోవడం కొంత బాధాకరమైన విషయం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏ ఏజెన్సీ వచ్చినా కూడా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో లేని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, దాన్ని సహకరించాల్సిందే. ఎందుకంటే మనం చట్టంతో పనిచేస్తున్నాం, చట్టంలో కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాధికారంలో వచ్చినాం. కాన్స్టిట్యూషన్ గౌరవించడం అంటే రాజ్యాంగ సంస్థలను గౌరవించడమే. ఇది కవిత తెలుసుకోవాలి. మరొక అంశం వచ్చేసి కవిత పొద్దస్తమానం కేసీఆర్ గారి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇంకొక అంశం వచ్చేసి కొన్ని స్కిల్ సంబంధించిన యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే సంబంధిత దానికి రాజీవ్ గాంధీ గారి పేరు పెడితే దాన్ని వ్యతిరేకిస్తాము అన్నారు. సంతోషం, రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాల్సిన పని లేదు, దాన్ని వ్యతిరేకిద్దాం. కానీ 10 ఏళ్ల నుంచి మరి మీరెందుకు పెట్టలేదు అనేది ప్రశ్న కూడా మీరు ఒకసారి వేసుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఇదే రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టమని వాళ్ళు అడగలేదు, మేము చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి వాళ్ళ పేరు పెడతామంటున్నారు. దాన్ని మాకు ఎలాంటి అభ్యంతరం, పేరు ఎవరిది అనేది మాకు సంబంధం లేదు, ప్రజలకు ఉపయోగపడేది మాత్రమే కావాలి. ఇక్కడ మీకు పేర్లు కావాలా, ప్రజలకు ఉపయోగపడేది కావాలా అనే దాన్ని మీరు డిసైడ్ చేయాలి. ఇక్కడ మీరున్నప్పుడు కాళోజీ నారాయణ గారి పేరు పెట్టడం కానీ, జయశంకర్ సార్ పేరు పెట్టడం కానీ, లేకపోతే శ్రీకాంతాచారి పేరు పెట్టడం కానీ, దొడ్డి కుమరయ్య పేరు పెట్టడం కానీ దీన్ని ఎవరు వ్యతిరేకించలేదు. మరి మీరెందుకు పెట్టలేదు? అది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని మీరు పూర్తి సమాధానం చెప్పిన తర్వాత కన్ఫ్యూషన్ లో బాగుంటుంది కవిత. మరి ఇది కవిత ప్రశ్నించుకోవాలి. ఇది కవిత ప్రశ్నించుకుంటుందా? కవిత సంబంధించిన అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది అనుకుంటున్నాను. సో ఎందుకు మరి దాన్ని అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు అంటే రాజకీయంగా దాన్ని మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా కవిత మాట్లాడింది, మా జాగృతి సంస్థ లోపల ఎస్సీలకు ప్రయారిటీ ఇస్తాము. జాగృతి సంస్థ లోపల ఉద్యమ సంస్థ అని మాకు తెలుసు, దానికి ఎస్సీలలో కూడా ఉద్యమం వాళ్ళు ప్రయారిటీ ఇస్తామనడం మాత్రం ఇది కొంచెం మనము ఎస్సీలను అవమానించినట్ట, మీరు ఆదరిస్తున్నట్ట ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏ ఉద్యమ సంస్థలో కానీ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీ కానీ ఉండరు. తెలంగాణ ఉద్యమ సంస్థకి తెలంగాణ ఉద్యమ సంస్థనే ఉన్నది.
దానికి అందరము వచ్చిండ్రు. ఎస్సీలు చేసిండ్రు, ఎస్టీలు చేసిండ్రు, బీసీలు చేసిండ్రు, మైనారిటీలు చేసిండ్రు, ఓబీసీలు చేసిండ్రు, ఆడవాళ్ళు చేసిండ్రు, పిల్లలు చేసిండ్రు, అందరు చేసిండ్రు. అప్పుడు ఉద్యమ సంస్థగా. కానీ ఎస్సీలో ఉద్యమ సంస్థ అనేది ఎక్కడ లేదు. కానీ ఇదే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లోపల మాదిగ పోరాట సమితి గాని మాదిగలు గాని చాలా స్పష్టంగా దీనిపైన తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు అనేది 374వ పేజీ లోపల చాలా క్లియర్ గా రాశారు. అది మీరు చదువుకోండి అమ్మా. నేను దానికి మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం వచ్చేసి ఇక్కడ కులాలకు సంబంధించిన అంశాలు శ్రీకృష్ణ కమిటీ లోపల చాలా క్లియర్ గా రాశారు. ఎవరెవరు ఉద్యమాలలో ఉన్నారో అత్యధికంగా ఎవరు కోరుకుంటున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి రాసిండ్రు. అత్యధికంగా మాదిగల గురించి శ్రీకృష్ణ కమిటీలో రాశారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మరి మీ దాని లోపల ఎస్సీలు అనే దాన్ని మరి మీరు దాన్ని ఏ విధంగా మీరు పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారా లేకపోతే ఉద్యమాన్ని మీరు పెట్టబోతున్నారా అన్నదని మీరు ఆలోచించుకోండి. మరొక అంశం వచ్చేసి మాట్లాడుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతోని విభజిస్తున్నారో అర్థం కావటం లేదు, దాన్ని వ్యతిరేకిస్తున్నారో అర్థం కావటం లేదు, కాపాడుకుంటున్నారో కూడా తెలియటం లేదు. మొన్నటి వరకు వచ్చేసి పార్టీ లోపల కోవర్టులు ఉన్నారు, నా లెటర్ రీక్ చేశారన్నారు అని చెప్తున్నారు. సంతోషం. అది మేము కూడా దాన్ని డెఫినెట్ గా వ్యతిరేకిస్తాం. ఒక ఆడపిల్ల సంబంధించిన తండ్రికి రాసిన లెటర్ ను దాన్ని బయట పెట్టడం అనేది అది నీచమైన చర్య. అలాంటి వ్యక్తులను కేసీఆర్ గారు ఎందుకు దాచిపెడుతున్నారు, ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు అనేది మరి ఆయన అడగాలి. మీరు కేసీఆర్ గారిని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని డైరెక్ట్ గా మీరు నిలదీస్తే బాగుంటుంది. మీరు పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడండి, తండ్రిగా కాకుండా ఇక్కడ మాట్లాడేసి నేను నా వ్యక్తిగత స్వతంత్రాన్ని ఎందుకు బహిర్గతం చేసినట్టు అనే దాన్ని మీరు వారితోని మాట్లాడితేనే బాగుంటుంది. ఇది మీడియా ముఖంగా వచ్చి మీరు ఎందుకు లొల్లి చేస్తున్నట్టు, మీరు ఏం కోరుకుంటున్నట్టు అన్న విషయాన్ని కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. మరొక అంశం వచ్చేసి కవిత గారు కవితమ్మ ఏం మాట్లాడుతుందంటే ఇది మేము ఉద్యమాలకు తెరదీస్తాము, రేపు రాజ్యాంగ సంస్థలు రాకూడదు. కానీ జరం గారు ఇక్కడ బీఆర్ఎస్ ఎజెండా జాగృతి ఎజెండా కొంచెం విరుద్ధంగా ఉన్నాయి. అంటే రెండు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా? అదే చెప్తున్నాను. సో మేము ఉద్యమానికి తెరదీస్తాం అంటున్నారు. కానీ మీరు ఉద్యమానికి తెరదీసడానికి బదులు తెరదీయడానికి మీరు బీఆర్ఎస్ తోని విభేదించి ఉద్యమం చేస్తారా, బీఆర్ఎస్ తోని కలిసి ఉద్యమం చేస్తారా? మీ ఎజెండా బీఆర్ఎస్ తోని కలిసి ఉంటుందా, వ్యతిరేకిస్తూ చేస్తున్నారా? ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఇంకొకటి వచ్చేసి 120 అడుగుల విగ్రహాన్ని పెట్టడము ఇది జాగృతి సంస్థ చేసిన పోరాట ప్రతిమ అంటున్నారు. జాగృతి చేసిన పోరాట ప్రతిమ అని మీరు అనుకుంటే కేసీఆర్ గారిని మాత్రం అవమానించినట్టే. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు తాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకడుతున్న విషయము మా అందరికి తెలిసిన విషయము. కానీ ఇది బీఆర్ఎస్ మాత్రమే క్రెడిబిలిటీ తీసుకుంటుందంటే కేసీఆర్ గారిని మీరు మాత్రమే అవమానిస్తున్నట్టు. దీనికి మీ సమాధానం ఏంది అది కూడా మీరు చెప్పాలి. అంటే ఇట్లా కలపూర గంప లాంటి క్వశ్చన్లు ఒక బంతిని రువ్వడిగా గోడకు విసిరితే తిరిగి వచ్చి తగిలినట్టుగా ఉన్నది కవితమ్మ మాటలు. అంటే ఇంత కన్ఫ్యూజన్ లోపల ఎందుకు పెడుతున్నట్టు, ఇంత కన్ఫ్యూజన్ ఎవరిని చేయాలనుకుంటున్నారు, ఎందుకు కన్ఫ్యూజన్ అవుతున్నది అన్న విషయాన్ని మరి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తాయా లేకపోతే జాగృత శ్రేణులు చెప్తాయా? కవితమ్మ చెప్తాను. నేను కవితను చెల్లెలు అనిపిస్తున్నాను, అన్నాన్ని చాలా గౌరవంగా పిలుస్తారు. దానికి మాకు ఇద్దరి మధ్యలో ఎలాంటి బేషుజాలు లేవు. అన్న అని చాలా బాగా పిలుస్తుంటుంది, నేను చెల్లి అని పిలుస్తుంటాను. కానీ కవితమ్మనే నాకు పిలవడం నాకు చాలా ఇష్టం. సో కవితమ్మ చెప్పాలి. ఇక్కడ కవితమ్మ ఏం చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారో మీకు ఆ క్రిస్టల్ అని క్లియర్ లేకపోవడం అనేది కొంత ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కనిపిస్తుందమ్మా. కొంచెం మీరు కరెక్ట్ చేసుకోమని నేను అన్నగా సలహా ఇస్తున్నాను. రైట్ మనతో పాటు బీఆర్ఎస్ నుంచి విజయార్య క్షత్రియ గారు జాయిన్ అయ్యారు. విజయార్య గారు నమస్కారం. నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి శత్రురావు గారి దగ్గరికి వెళ్దాం. శత్రురావు గారు నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తం మీద కవిత కొత్త పార్టీ ఆఫీసు కార్యాలయం ప్రారంభించారు. అసలు మీ స్పందన ఏంటి దీని మీద? అంటే మొదటిగా వాళ్ళ అంతర్గత అన్నా చెల్లెలు తండ్రి ఆస్తి పంపకాల్లో వచ్చిన ఈ యొక్క క్లాష్ ని తీసుకొచ్చి తెలంగాణ అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అమరవీరుల త్యాగాలతో. ఇవాళ అవన్నీ పక్కన పడేసి కేవలం మా అన్న నాకు కోఆపరేట్ చేస్తలేడు, మా నాయన నన్ను దేక్తలేరు అని చెప్పేసి వాళ్ళంతల వారే అది ప్రతి ఇంట్లో ఉండేదే. కానీ ఇదంతా అమరవీరులని
వాళ్ళ త్యాగాలను ధిక్కరిస్తూ వాళ్ళు వాటాల కోసము కొట్లాడుతూ ఇవాళ తను కొత్త పార్టీ పెడుతుందని విన్నాను. సొంత తండ్రి పెట్టిన పార్టీ పైనే నమ్మకం లేక ఇవాళ తను కొత్త పార్టీ పెట్టుకుంటా ఉంది. దీన్ని తెలంగాణ ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. మొన్ననే ప్రతి ఎలక్షన్లో డిపాజిట్లు కూడా దక్కలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. సొంత బిడ్డ కూడా ఇవాళ కేసీఆర్ నమ్మకుండా దూరం అయిపోతా ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద కూడా కొంచెం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. తెలంగాణ గ్రహచారం బాగలేక రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఇటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. ఎలా చూస్తారు? తెలంగాణ గ్రహచారం బాగుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇంకొక 5 ఏళ్ళు గిట్లు ఉంటే బీహార్ కన్నా అధ్వానం చేస్తుండే. ఇవాళ కాళేశ్వరం కమిషన్ల మీద తను నోటీస్ ఇస్తే, దర్యాప్తు సంస్థలు నోటీస్ ఇస్తే ధర్నా చేస్తా అంటుంది. ధర్నా చేసి హక్కుందా? ఇందిరా పార్క్ ని ఎత్తివేసినటువంటి చరిత్ర ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీది. మేం పోరాడి మా గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కరూ అక్కడ నిరసన గలం తెలపాలి, వారి భావాలు తెలపాలి, ఎవరికైతే అన్యాయం చేసిందని చెప్పి ఆ ఇందిరా పార్క్ దాన్ని కాపాడిందే మేము. మీ నాయన మా తలలు బగలు కొట్టిండప్పుడు ఇందిరా పార్క్ ని మూసేసిండు ధర్నాలు చేయకుండా. ఇవాళ వచ్చి చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. ఎందుకు పెట్టద్దు రాజీవ్ గాంధీది పేరు? రాజు వికాసం గురించి, యువ వికాసం గురించి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పెట్టలేరు? యువతకు మేము ఇచ్చే ప్రోగ్రాము ₹1,00,000, 2,00,000, 3,00,000. అంటే రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం? జూన్ 2న రాజీవ్ గాంధీ యువ వికాసం ఎందుకు ప్రవేశపెడుతున్నారు, అది ఎందుకు తెస్తున్నారు అనేది? అంటే తెలంగాణ యువ వికాసం అని పేరు పెట్టచ్చు కదా, దానికి రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అని వ్యాఖ్యానిస్తా ఉన్నారు. సార్ నేను ఒక విషయం చెప్తాను వినండి. రాజీవ్ గాంధీ కానీ, ఈ సోనియా గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, వీళ్ళంతా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి, దేశానికి దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు కానీ తెలంగాణ ప్రజలకి తెలంగాణ సొమ్మును ఇవ్వడం ద్వారా దాని రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అని చెప్పేసి కవిత వ్యాఖ్యానిస్తున్నారు కదా. అవునండి, మా పార్టీ నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అతను దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి. రాజీవ్ యువ వికాసం అని మేము పేరు పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం? మీ నాయన ఇచ్చి మీ నాయన పేరు పెట్టుకునేది ఉండే. మా 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 నాయకుని పేరు మేము పెట్టుకుంటున్నాం. మేమేమో లిక్కర్ కంపెనీల పేర్లు పెట్టుకుంటలేం కదా. మీరు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిరు లిక్కర్ స్కామ్ చేసి. ఆయన ఒక ప్రాణ త్యాగము, ఈ దేశం కోసం ప్రాణ త్యాగాల ఇచ్చినటువంటి కుటుంబం ఇక్కడే కాదు దేశం మొత్తం పెట్టుకుంటారు ఆయన పేర్లు. ఆయన ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. బరాబర్ పెట్టుకుంటామండి. మా పార్టీ సిద్ధాంతాల రాజీవ్ గాంధీ అనేట ఆయన దేశానికే ఒక లెజెండ్. పెట్టుకోవద్దనడానికి ఇప్పుడు మీ పరిస్థితి చూసుకోండి. ఫస్ట్ మీరు ఏదో మీ వాటాల కోసము తండ్రి కొడుకు బిడ్డ కొట్లాడుకొని ఇప్పుడు సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే, తర్వాత బీఆర్ఎస్ చేసిరు, నెక్స్ట్ బీఆర్ఎస్ కవిత, బీఆర్ఎస్ హరీష్ రావు, బీఆర్ఎస్ కేటీఆర్ అవుతారు. వాళ్ళు ఏ డైలమాలు ఉన్నారో వాళ్ళని పెట్టుకోమని చెప్పండి సార్. మేము అందరినీ గౌరవిస్తాం, అందరి పేర్లు పెట్టుకుంటాం. మొన్న మీరు చూసుకుంటే గద్దార్ గారి పేరు పెట్టుకున్నాం. ఒక్కసారైనా మీరు గద్దార్ గారి పేరు పెట్టిరా ఒక పథకానికి? ఆయన పోరాటం చేయలేదా తెలంగాణకి? ఓకే ఓకే విజయ్ గారు, సో ఏం చెప్తారు? అంటే మొత్తం మీద కవిత ఎందుకు పార్టీ ఆఫీస్ ని ప్రారంభించాల్సి వచ్చింది? అంటే దీంట్లో ఆస్తి పంపకంలో తేడాలు వచ్చాయి కాబట్టి కొత్త పార్టీ, అంటే వాళ్ళ అంతర్గత విభేదాలు ఇప్పుడు మొత్తం మీద బహిర్గతమయ్యాయి, అందుకనే కవిత కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? దీంట్లో ఏదో సందు దొరికిందంట అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి ఊతమిచ్చేలా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా కేసీఆర్ ఫోటోలు తప్పించి కేటీఆర్ ఫోటోలు ఎక్కడ కూడా లేవు. దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అయితే జాగృతి కొత్తది కాదు, బీఆర్ఎస్ పార్టీ కొత్తది కాదు, టీఆర్ఎస్ పార్టీ కొత్తది కాదు. టీఆర్ఎస్ పార్టీ 2001లో మొదలైన నాటి నుండి మొదలుకొని ఎప్పుడైతే కవితమ్మ ఉద్యమంలోకి వచ్చిందో వస్తూనే ఒక 5 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ తదనంతరం తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి
మరి ఆమె పార్టీ కంటే కూడా గొప్పగా నిర్మాణం చేసిన చరిత్ర కవితమ్మది. అయితే ఇప్పుడు ఆ ఆఫీసు ఓపెన్ చేస్తా ఉంటే కడుపు మంటలు వేస్తే ఎట్లయితుంది? ఇది పంచాయతీ నాకు అర్థం కాదు. ఖచ్చితంగా జాగృతి నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పటిష్టం చేయనీకే, కేసీఆర్ గారిని పటిష్టం చేయనీకే ఆమె ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. కొడుకు చేస్తాడు, కూతురు చేస్తాడు, అల్లుడు చేస్తాడు, మొత్తం కార్యకర్తలు చేస్తారు. మొత్తం యావత్ 60 లక్షల మరి కార్యకర్తలు ఉన్నటువంటి సముద్రం లాంటి పార్టీ అండి. ఇది అంతర్గత ఇష్యూని తీసుకుపోయి దాన్ని ఏమో మొత్తం విశ్లేషణనే తప్పు చేస్తా ఉంటే మనం ఏం చేయగలుగుతాం? అందు గురించి ఎవరంతలా వాళ్ళు మాట్లాడుకోవాలని చెప్పే కేసీఆర్ గారు సైలెంట్ లో ఉన్నారు. అంటే ఆయనకు తెలియదా? ఇప్పుడు ఒకవేళ ఉత్తరం అనేది డాడీకి రాసినటువంటి ఉత్తరం, తండ్రికి రాసినటువంటి ఉత్తరం అనేది అంతర్గతంగా అది ఎట్లా బయటకు వచ్చింది అని చెప్పి ఆమె బాధాకరంగా ఆ రోజు, అంటే గతంలో చాలా సార్లు ఉత్తరం రాస్తారంట, ఎప్పుడు కూడా బయటపడలేదు, ఎప్పుడు బయట పెట్టలేదు. ఈసారి ఎందుకు దాన్ని బయట పెట్టాల్సి వచ్చింది? మీరు ఎందుకు బయట పెట్టలేదు? బయట పెట్టిన వ్యక్తుల గురించి మీరు ఎందుకు బయట పెట్టలేదు ఆమె అడుగుతా ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ దాంట్లో జవాబు ఎవరు ఇవ్వాలి? జవాబు పార్టీ అధికార ప్రతినిధులు, పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు జవాబు ఇవ్వాలి. ఆమె ఇచ్చిన మాట వాస్తవమే, నేను తీసుకున్న మాట వాస్తవమే, నేను చింపని మాట వాస్తవమే, నా టేబుల్ మీద నుండి ఎవడో దొంగిలిచ్చిన మాట వాస్తవమే. ఆ దొంగిలిచ్చే దొంగను పట్టుకోవడానికి గాను ఇక్కడ ప్రభుత్వం ఉంది, అక్కడ కేసీఆర్ గారి వ్యవస్థ ఉంది కదండి. మరి జవాబు అధినాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరి సమయం వచ్చినప్పుడు జవాబు ఇస్తాడేమో కానీ దాన్నే పోయినంతకాలం 7 రోజుల నుండి చూస్తా ఉన్నాము. ఇది పనికి మాలిన ముచ్చట. అసలు దీనికి సమయమే ఇవ్వద్దండి, చర్చకు సమయమే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే బీఆర్ఎస్ లో మరొక వ్యక్తి, మరొక నాయకుడు విజయారాయ్ గారు, బీఆర్ఎస్ లో మరొక వ్యక్తి, మరొక నాయకుడు ఇలా చేస్తే, ఇలా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తే, ఇలాంటివి చేస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా చర్యలు తీసుకోరా? కవిత ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటారా? సమయాన్ని వృధా చేయడము, తర్వాత మీ టీవీ యాజమాన్యం యొక్క ధనాన్ని వృధా చేయడము, తర్వాత విశ్లేషకులు అనేట ఆయన డాక్టరు మహామేధావి, ఆయన సమయాన్ని కూడా వృధాయం చేస్తే రేపు పొద్దుగాల పేషెంట్స్ ఏం కావాలి మీరు చెప్పండి? ఇక్కడ సోదరులు ఎందుకంటే మాకు తప్పదు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు తప్పదు, ఇది ఒక పంచాయతీ. కానీ అక్కడ విలువైన డాక్టర్ గారిని తెచ్చి కూర్చునబెట్టారు. ఆయన రేపు పొద్దుగాల 10 మంది పేషెంట్లకు అది చేస్తాడు. ఈ టైం అంటే గంట సేపు అక్కడ ఇస్తే అయిపోతుంది కదా. మీరు ఈ మీడియా ప్రపంచం ఏంది అని అంటే యాదో ఒకటి కావాలి, సమాధానం చెప్పండి అంటే చేయాలి. అన్న ఒక్క నిమిషం చెప్తే మీరు మొత్తం తెలంగాణ మొత్తం చూస్తా ఉంది. వేరే పార్టీల్లో పోయి చేసింది కాదు, స్వయంగా ఆమెనే మీడియా ముంగడికి వచ్చి చేస్తున్నటువంటి ఈ సంఘటనలు చూసి తెలంగాణ మొత్తం చర్చ జరుగుతుందన్న. ఇది ఏదో మీరో కాదు, ఇది మీ పార్టీ దయచేసి తినండి అన్న. సావెందుకు కోరుకుంటున్నాం అన్న? ఆడపిల్లనే సాగు కోరొద్దు. ఆమె ఒక లీడర్. కేసీఆర్ గారి విషయాలు తెలుసు, కేసీఆర్ గారికి అన్ని విషయాలు గతంలో ఉన్నవి కాబట్టి మా పార్టీ అధ్యక్షుడిగా నిర్ణేత ఆయన. కానీ ఇలా వేరే వ్యక్తి పార్టీ లైన్ అతిక్రమిస్తే విజయారాయ్ గారు, కానీ వేరే వ్యక్తి పార్టీ లైన్ అతిక్రమిస్తే విజయారాయ్ గారు కానీ వేరే వ్యక్తి జనతా పార్టీకి ఏం సంబంధము లేదు. అది విజయ్ గారు మీరే అంటారు, వినండి. అంటే వేరే వ్యక్తి పార్టీ లైన్ అతిక్రమిస్తే వారి మీద చర్యలు తీసుకున్నటువంటి మీరు కవిత విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పార్టీ గెలుస్తుంది టైం పాస్ చేస్తూ ఈ రోజు కేసీఆర్ గారి ఫ్యామిలీని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి నానా విధాలుగా వారం రోజుల నుండి తీరిక లేకుండా బీజేపీ పార్టీ కాంగ్రెస్ జయరాం గారు అన్న బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుతుంటే నేను అడ్డుకున్నా అని కవిత గారు స్వయంగా చెప్పింది. దానికి నీ సమాధానం ఏంది? నేను మాట్లాడక మీరు మాట్లాడండి. మీరంతా ఉద్యమాలు చేసి పెయ్యి నిండా దెబ్బలు తిని ఇవాళ మీరు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కాలేదు. ఎవరు బాగుపడ్డారు పడ్డారు, చాలా మంది మాకు కూడా మిత్రులు ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అన్యాయంగా ఇంత ఘోరం చూసుకుంటూ టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేస్తా అంటే నేను అడ్డుకున్నాను తనే చెప్పింది. దాని మీరు ఒక సీనియర్ లీడర్ లెక్క మీరే కాదు, ఈ అమరవీరుల కుటుంబాలు తెలంగాణ కోసము
ఎంతమంది అయితే ఉద్యమించిన వాళ్ళందరూ కుమిలిపోతున్నారు, వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తా చెప్పండి మీరే. ఓకే, అయితే దీనికి ఒకటే సూటి సమాధానం ఒకటే బ్రదర్. భారతీయ జనతా పార్టీలో కలపాలని చూసిండ్రు అని కవిత గారు చెప్పడము అనేది నిజంగా కూడా నిందనీయము అంటున్నాం. ఆమె సమాధానం అంటే గతంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనడం వల్లే కొంతమేర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, నిజం. దానికి ఊతమిస్తూ కవిత గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆడ సమాధానం చెప్పాలి. అంతర్గత మీటింగులు జరుగుతాయి. అక్కడ ఏది పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఉంటారు, తర్వాత ఒక్కరు కేసీఆర్ గారు ఉండరు. అక్కడ మొత్తం అధిష్టాన సభ్యులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. 60 లక్షల మంది కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి కవిత గారు తీసుకున్నట్టున్నారు. మరి అట్లా అంటారు, అట్లా చెప్తారు? చెప్పడం తప్పు అంటున్నాం మేము. కానీ పార్టీ లైన్ అతిక్రమించిన తర్వాత కవిత మీద ఇప్పటి వరకు ఎందుకు కేసీఆర్ గారు చర్యలు తీసుకోలేదు? ఇది చాలా మంది ఆరోపణ చేస్తున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? దానికి సమాధానము సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోతుంది. విజయార్య గారు జరగాల్సిందంతా జరిగిపోతుంది. కేసీఆర్ గారు 100% పిల్లను, తల్లిని, కొడుకును, బిడ్డను, కార్యకర్తలను, మంత్రులను, సంత్రులను, ఎమ్మెల్యేలను ఇట్లా ఉండదండి సినిమా అయినా అంతా ఒకటే ఉంటది. ఎవరు పార్టీకి డిసిప్లినర్ గా ఉంటారో వాళ్ళను మరి బ్రహ్మాండంగా మంచిగా చూస్తాడు. ఎవరైతే పార్టీకి శత్రురావు గారు, ఆర్య గారు, ఒక నిమిషం. శత్రురావు గారు మీతో మాట్లాడతా. కవితని అన్న ఇవన్నీ వద్దన్న ఎవరు వినండి ఒక విషయం. ఆమె ఒకటే చెప్పింది, బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తుందని. ఆమెను సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి, లేదా టీఆర్ఎస్ పక్కనే ఇంకో ఆఫీస్ ఓపెన్ చేసి ఏం సంకేతాలు ఇస్తుంది? మీ కార్యకర్తలు, నాయకులు ఇది భరిస్తారా? మీతో మళ్ళీ మాట్లాడతాను. జయరాం గారు ఓకే విజయ్ గారు ఒక నిమిషం ఒకసారి జయరాం గారు ఒక సెకండ్ చెప్పండి. ఒక ఎమ్మెల్సీ మాట్లాడినంత మాత్రాన అది సినిమా అయిపోతుందా? ఆమెకేం అర్హత ఉందంట అని చెప్పి భారతీయ జనతా పార్టీని కలుపుతా ఉంటే నేను ఆపినా అనే సంగతి ఆమె ఎట్లా మాట్లాడుతుందండి? అట్లా ఉండదు. అంతా సినిమా అంతా వేరే ముచ్చట. ఆమె తన ఇష్టానుసారంగా ఏదైతే జాగృతి నిర్మాణం చేసుకున్నదో జాగృతి ఆమెకు హక్కు అధికారం ఉంది, ఆమెను నిర్మాణం చేసింది. కాబట్టి ఈ రోజు ఆనందదాయకంగా ఆఫీస్ ఓపెన్ చేసుకుంటుంది. జాగృతి అయినా, బీఆర్ఎస్ అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, ఎవరు మా కవితమ్మ అయినా, హరీష్ రావు అయినా, మా బిడ్డలు, మా నాయకులు, మా పంచాయతీ అదేమనుంటే మేము చూసుకుంటాము. వేట్ వేయకుండా కేసీఆర్ గారు చూసుకుంటారు. కాబట్టి దాంట్లో మీరు సంధిస్తే ఏమో చేసినట్టు మొత్తమే కుటుంబం ఇచ్చేటాలన్నంత సినిమా ఈ 7 రోజుల నుండి చేస్తా ఉన్నారంటే మీరు దుర్మార్గం అండి. ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎట్లా? అంటే పార్టీ అంటే మొత్తం మీద కుటుంబ కలహాలే బయటపడ్డాయి కదా. అంటే వేరే కాంగ్రెస్, బీజేపీ ఇవి బయటికి తీసుకురాలేదు. కేవలం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కవిత, కేసీఆర్ గారు మాత్రమే ఇవి బయటకు తీసుకొచ్చారు. రైట్ జరం గారు, ఒకవైపు బీఆర్ఎస్ తీరును ప్రశ్నిస్తూనే, బీఆర్ఎస్ తీరును ఎండగడుతూనే, మరోవైపు కేసీఆర్ గారిని పొగడడం వెనుక రాజకీయ వ్యూహం ఏంటంటారు? అదే నేను చెప్పాను. ఇప్పుడు ఒకటి నేను చెప్పాల్సుకున్నది అంటే, విజయ్ చెప్పిన మాటను 100% ఐక్యపరుస్తాను. ఇది అంతర్గత అంశము, అంతర్గత కుమ్ములాట, అంతర్గత పోరాటం. ఈ లెటరు బయట పెట్టడం మాత్రము అది ఏమాత్రము కూడా క్షమించరాని విషయం. అక్కడ వరకు నేను కవితమ్మతోనే ఏకీభవిస్తాను, బీఆర్ఎస్ పార్టీతోని ఏకీభవించను, కవితమ్మతోనే ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇది కవితమ్మ తన తండ్రికి రాసిన పర్సనల్ లెటర్. ఇది పార్టీ అంశాలను కానీ, అంతర్గతంగా కానీ అదే విషయాన్ని బహిర్గతం చేసిన తర్వాత కేసీఆర్ గారు దానిపైన స్పందించకపోవడం అనేది అది ఆ పార్టీ సంబంధించిన అంశం. దాని ఎంత నష్టం జరుగుతుంది అంటే దీన్ని కొలాటరల్ డ్యామేజ్ అంటుంటారు. కొలాటరల్ డ్యామేజ్ లోపల ఏ మేరకు ఎక్కడి వరకు డ్యామేజ్ అవుతుందో కూడా తెలియదు. అది కవితమ్మకు డ్యామేజ్ జరగవచ్చు, బీఆర్ఎస్ డ్యామేజ్ జరగవచ్చు, ఇతర పార్టీలకు డ్యామేజ్ కావచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కవితగా మారుతున్నదా, కేసీఆర్ గారు వర్సెస్ కవితగా మారుతున్నదా, లేకపోతే బీఆర్ఎస్ లో కొంతమంది కోవర్ట్ నాయకులని మీరు ఎక్స్ప్రెస్ చేసే నాయకులు కవితమ్మలాగా మారుతున్నదా అనే దాన్ని బీఆర్ఎస్ పార్టీ, కవితమ్మ ఇది నిర్ణయించుకోవాల్సింది. అంటే తన
ఏదైతే ఎక్కువ పెట్టిందో, ఏదైతే ప్రశ్నలు సంధిస్తున్నదో ఆ ప్రశ్నలన్నీ వచ్చి ఎవరి ముందు వాళ్తున్నాయి అంటే కేసీఆర్ గారి ముందు. ఇవన్నీ కేసీఆర్ గారు మాత్రమే ఆన్సర్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు ఒక స్పోక్స్ పర్సన్ లేకపోతే ఒక పార్టీ నాయకుల్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేసేది కాదు. ఇది ప్యూర్ గా కేసీఆర్ గారు మాత్రమే ఆన్సర్ చేయాలి. మరి కేసీఆర్ గారు ఆన్సర్ చేయకపోవడానికి గల కారణం రాజకీయ చిత్తలో ఒక భాగమా అనే దాన్ని కూడా ఆలోచించాలి. ఎందుకు ఆన్సర్ చేయటం లేదు? ఇది కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది. దీన్ని ఎందుకు ఆన్సర్ చేయటం లేదు? ఇది కాంగ్రెస్ దీన్ని పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ చాలా స్పష్టంగా ఉంది. ఏంది ఈ అంతర్గత కుమ్మలాట లోపల మనం మాట్లాడి దూరంగా ఉంటే బాగుంటుంది అనే దాన్ని కాంగ్రెస్ ఉంది, బీజేపీ దూరంగానే ఉంది. ఎప్పుడు ఇది డిస్కషన్ లో మాట్లాడని పరిస్థితి లోపల మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడు కవితమ్మ ప్రెస్ మీట్ పెడితే కదా డిస్కషన్లు పెట్టేది. కవితమ్మ ప్రెస్ మీట్ పెట్టకపోతే డిస్కషన్సే లేవు. నా వాల్యుబుల్ టైం ఇంతకుముందు మా విజయ్ నా మీద ప్రేమ చాలా ఎక్కువ. ఎందుకంటే మేమిద్దరము రక్త సంబంధితుల కంటే కూడా ఆత్మ బంధువులు. నా మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది, అందరికీ ఉన్నది. నా విజయ్కి ఇంకాస్త ఎక్కువ ఉంటది. కానీ నా వాల్యుబుల్ టైం పేషెంట్ల కంటే ప్రజల కోసము, పేషెంట్లు అంటే 10 మంది, ప్రజలు ఇక్కడ 4 కోట్ల మంది. కాబట్టి నా టైము ప్రజల కోసం కేటాయించడం లోపల నేను దాన్ని గర్వపడతాను. అలా డౌట్ ఏం లేదు, అది గర్వపడతాను. కానీ కవిత తీరు చూస్తుంటే కూడా నేను కోరుకుంటున్నాను. జరం కంటిన్యూషన్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ కంటే కూడా కవితమ్మ బీఆర్ఎస్ లోపల కొన్ని ప్రశ్నలు సంధించడం లోపల ఈ డైలమా దేనికోసం, ఏదైతే నేను ఇంతకుముందు కూడా అదే చెప్తున్నాను, జయశంకర్ సార్ పేరు పెట్టడం కానీ, లేకపోతే కాళోజీ గారి పేరు పెట్టడం కానీ, శ్రీకాంతాచారి పేరు పెట్టడం, దొడ్డి కొమరయ్య పేరు పెట్టడం కానీ, ఎవరి పేర్లు పెట్టినా కూడా మీరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల్లో మీ నోట్లో నుంచి ఎందుకు రాలేదు? బీసీల మాట రాలేదు, ఎస్సీల మాట రాలేదు, మాదిగలకైతే అసలు ప్లేసే లేనే లేదు. పూర్తిగా మాదిగలు 25% మన జనాభా లోపల 25% మాదిగలు ఉన్నదాన్ని ఎవరమైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. మరి ఆ మాదిగలకే మీరు ప్లేస్ ఇవ్వలేదు. ఈ అంశాలన్నీ మీరు అప్పుడు మాట్లాడితే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యేటోళ్ళం. ఎస్సీలతోని, ఎస్టీల గురించి, బీసీల గురించి, ఈ నాయకుల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు మాత్రమే ఎందుకు ఈ రాజకీయ ఒరవడి లోపల ఇంత చేంజెస్ ఎందుకు వచ్చింది అనేది ఈ రోజు కవితను ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ లేదు. కవిత ఒక వైపు వచ్చేసేమో పోరాటాలు అంటున్నారు, మరొక వైపు ఏమో రాజకీయాలు మాట్లాడుతున్నారు. పోరాటాలు చేసే వాళ్ళు రాజకీయాలు మాట్లాడరు, రాజకీయాలు మాట్లాడే వాళ్ళు పోరాటాలు చేయరు. ఈ కన్ఫ్యూజన్ అందరికి కనిపిస్తుంది. మీరు పోరాటం చేస్తున్నారా, రాజకీయం చేస్తున్నారా? అది కవిత చాలా క్లియర్ గా డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళ పోరాటం అంటవా, మా సపోర్ట్ ఉంటది, మాకు స్పష్టంగా చెప్పమ్మా, డెఫినెట్ నీతో వచ్చి నేను కలిసి పనిచేస్తాను, నేను జెండా పట్టుకుంటాను, నీతో పనిచేస్తాను. పోరాటంలో మేము భాగంగా ఉన్నాం కాబట్టి. రాజకీయమే చేయాలనుకుంటావా? దాని గురించి మాకు సంబంధాలు లేవు. రాజకీయాల లోపల మేము రాజకీయ పార్టీలను ఎండగడుతున్నాము. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వంతోనే మా యుద్ధం ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు డిస్ప్యూటే లేదు మాకు. కవిత తీరు చూస్తుంటే రాజకీయమో తెలుసుకోలేని పరిస్థితి. కవిత తీరు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజమైన ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ఇక్కడ కొత్త పార్టీ పెడుతుందా అంటే 100% పెట్టదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను పెట్టదని చెప్తున్నానంటే, బీఆర్ఎస్ నుంచి ఆమె వస్తే కొత్త పార్టీ పెట్టినట్టు అవుతే, ఆమె ఒకవేళ అంచనా ఉన్నట్టు అవుతే ఇది కేసీఆర్ గారి మీద అపనిందపడుతుంది. అంటే కేసీఆర్ గారికి ఉన్న రాజకీయ చతురత, అనుభవము, యాంటీ ఓటు ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ గా కవిత మార్చేసి పాజిటివ్ గా కవిత తీసుకున్నట్టు అవుతే, యాంటీ ఓట్ అంతా ఇతర పార్టీల డైవర్ట్ కాకుండా కవిత తీసుకుంటా అనుకుని పెట్టిస్తున్నట్టుగా ఇదంతా డ్రామాలా కనిపిస్తుంది. ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు, అంత పిచ్చోళ్ళేం కాదు. అంటే కవిత కొత్త పార్టీ పెడితే సాలిడ్ గా యాంటీ ఓట్ అంతా కవితగా పడుతుంది అనుకోవడం కూడా అంత లేదు. ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ తో కలవడం అనేది. కాంగ్రెస్ తో కలవడం అనేది కవితకు ఒక విశాలంగా భావాలతో పాటు కవిత పెరిగిన విధానం ఏంటంటే, పోరాట ప్రతిమ ఉన్న స్త్రీ కవిత. నార్మల్ ఆర్డినరీ ఉమెన్ కాదు. ఎందుకంటే నేను కవితను చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అన్న మా కవిత ఇంట్లో మాకు అన్నంలు అరేంజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి, అన్నం తిన్న దాఖలాలు ఉన్నాయి. కవిత ఎప్పుడు కూడా సామాన్యమైన ఫిమేల్ లాగా మాట్లాడదు, పోరాట ప్రతిమ ఉన్న అమ్మాయి. ఆ విషయం లోపల కవిత మనం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ ఈ కరగూల కంపలాగా ఉన్న కాంగ్రెస్ లో నెగులుతుంది అనుకోవడం లేదు. కాంగ్రెస్ రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. కాంగ్రెస్ లో ఈరోజు ఢిల్లీలో ఉన్న నాయకులు గల్లీకి రావచ్చు, గల్లీలో ఉన్న నాయకులు ఢిల్లీకి పోవచ్చు. అంతటి స్పేస్ ఉన్న ప్లేస్
కాంగ్రెస్. దాన్ని ఎవరమైనా మేము ఆహ్వానిస్తాం, అభినందిస్తాం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న విపరీతమైన ఇండిపెండెన్సీ, అలాంటి గొప్పతనం కూడా కాంగ్రెస్ ఉన్నది. అది అందరం కోరుకుంటాం. నేను కూడా ఒకవేళ నేను పార్టీలో జాయిన్ అవుతే కాంగ్రెస్ లో జాయిన్ కావాలని పర్సనల్ కోరుకుంటాను. ఎందుకంటే నా తాతలు ముత్తాతలు కూడా కాంగ్రెస్ ఫాలోవర్స్ లో ఉంటారు కాబట్టి. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ అంశానికి వస్తే కొంత భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈ రోజు బీజేపీలో పోతున్నారు. బీజేపీ లోపల పోతా అంటే ఏముంది, కేసులకు తలవొగ్గి బీజేపీలో పోతుందని అనుకుంటారు. అది కోరుకోదు కవిత. అంటే ఏ విధంగా చూసినా కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశాలు అయితే లేదు. నాకున్న మేరకు కవితను నేను పర్సనల్ గా చూసినంత మేరకు. ఇక తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలనుకోవడం మాత్రం ఇది కరెక్ట్. కానీ ఈ చేదోడు వాదోడు కార్యక్రమం అనేది తండ్రి మీద అలకతో కూడుకున్న కోపం ఉన్నట్టు అయితే మీరు మీడియాలోకి రాకండి అమ్మా. నాన్న దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. మీకు ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. మీరు బిడ్డగా మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. విపరీతమైన ప్రేమ మీ మీద ఉంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కవిత అమ్మ కేటీఆర్ ను కవిత అంటే కవిత మీద కేసీఆర్ గారి ప్రేమ ఉంటుంది. నా కూతురు ఉంది, నా కూతురు మీద నాకు ప్రేమ ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది, అలా డౌట్ ఏం లేదు. అంటే ఆడబిడ్డ మీద డిఫరెంట్ గా కుటుంబానికి ఉంటుంది. అలాగని కేటీఆర్ కు కోపం ఉంటుందని అనుకోను. ఎందుకంటే కేటీఆర్ చాలా సందర్భం లోపల కవితను ప్రేమతోనే ఉంచినారు. హరీష్ అన్న నాకు పర్సనల్ గా బాగా తెలుసు. హరీష్ అన్న కూడా కుటుంబాన్ని చాలా ఉన్నతంగానే చూసారు. అంటే ఇక్కడ కుటుంబ కలహాలం కాదు, ఇది కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. ఎవడో ఒక షాడో వ్యక్తి లీక్ చేసిన దాన్ని ఈ రోజు నింద అపనిందలు ఎవరు మోస్తున్నారనే విషయం కవితన్న చెప్పాలా, కేసీఆర్ గారు అన్న చెప్పాలా? నాకు తెలుసు కవిత అంటుంది. కవిత నువ్వు చెప్పమ్మా. లేదు కేసీఆర్ గారు అమ్మను పులి స్టాప్ అని పెట్టడం కేసీఆర్ గారు అని చెప్పాలి. ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే చెప్తే దాని శానిటీ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శత్రురావు గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే, మా ప్రభుత్వం ఉద్యమకారులది ప్రతి పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటా పోతుంది. లెజెండరీ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి కూడా ఉద్యమకారుల పేర్లే పెట్టుకుంటా పోతుంది. మేము నెక్స్ట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఎప్పుడైనా మీకు టైం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది ఉద్యమకారుల పేర్లు పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది పేర్లు పెట్టింది, పెట్టబోతుంది అనే దానిపైన చర్చ పెట్టండి. ఎప్పుడైతే వాళ్ళు కష్టకాలంలో ఉంటారో అప్పుడు తెలంగాణ వాదాన్ని వాడతారు, తెలంగాణ సెంటిమెంట్ ని వాడతారు. ఉద్యమకారులు అంటారు, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఏదో నోరుతో తీస్తా అన్నారు. ఇవన్నీ చేసి సెంటిమెంట్ రగిల్చి 2 సార్లు అధికారానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయితే కూడా తెలంగాణ సెంటిమెంట్ రగలుస్తా ఉన్నారు. మంచిగా వినండి సార్, తెలంగాణ మేలుకుంది. తెలంగాణ మేలుకుంది కాబట్టే కాంగ్రెస్ ఏలుతుంది. ఇవాళ టిఆర్ఎస్ అనేది మునిగిపోయే నావా. తన సొంత కూతురే చెప్తా ఉంది బీఆర్ఎస్ లో బీజేపీలో బీఆర్ఎస్ కలపబోతున్నారని. ఎవరో కాదు, ఇక్కడ ఉన్న వక్తలే కాదు, వేరే XYZ చెప్తలేరు. కేసీఆర్ సొంత కూతురే చెప్తా ఉంది. దయచేసి ఈ డిబేట్ అంటే వాళ్ళ పర్సనల్, మా కాంగ్రెస్ పార్టీకి వస్తుందా తీసుకుంటుందా, మేము వెరీ మచ్ కంఫర్ట్. మా నాయకులు 1000 మంది కవితలు ఉన్నారు మా దగ్గర. ఆమె కేసీఆర్ పేరు చెప్పి ఆమె నాయకురాలైంది. మా కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు ప్రతి ఒక్కరు మా కాంగ్రెస్ సిద్ధాంతాలు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అటువంటి ప్రాణాలు దేశానికి అర్పించినటువంటి త్యాగగనులను చూసి నేర్చుకొని మేము కూడా ఉద్యమాలు చేసుకుంటూ, మా మహిళా నాయకురాలు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆమె మాకు అవసరం లేదు. ఉద్యమాలలో పాల్గొన్నారు, ఉద్యమాలలో పాల్గొన్నారు. కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కనీసం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలి, ఇది కవిత డిమాండ్. ఏం చెప్తారు? ఒక్క విషయం సార్, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. జై తెలంగాణ అంటే వీళ్ళంటేనే జై తెలంగాణ, వేరోడు అంటే నై తెలంగాణ. ఎందుకు? వాళ్ళకు ఒక్కటే సార్, నోరుంది. అదే నోరుతో గెలిచిరు, అదే నోరుతో ఓడిపోయారు. సొంత తండ్రిని ఆమె యాక్సెప్ట్ చేస్తలేదు ఆయన నాయకత్వాన్ని. తెలంగాణ ప్రజలు ఎట్లా నాయకత్వాన్ని, ఆయన కేసీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు చూడండి, కాళేశ్వరం కమిషన్ లో 80,000 నుంచి 1,00,000 కోట్ల స్కామ్ అయిందని చెప్తా ఉన్నారు. నోటీసులు వచ్చినాయి. దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేసి పారిపోయారు. ఇదంతా ఎవరు చెప్పాలి? తెలంగాణ సమాజానికి ఎవరు చెప్పాలి సమాధానం? కొడుకు చూస్తే అమెరికాలో ఉన్నాడు, ఈయన చూస్తే బయటకు వెళ్ళాడు, ఫామ్ హౌస్ లో ఉన్నాడు. బిడ్డ చూస్తే కొట్లాడుతా ఉంది. నమ్మే ప్రసక్తి ఎవరైనా ఈ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని నమ్మే ప్రసక్తి ఉందా ఎవరైనా?
Yeah, ఆమె okay. కాంగ్రెస్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి హక్కు లేదు. ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ ని ఎత్తివేసింది. వాళ్ళు అక్కడ కాలు పెట్టే నైతిక హక్కు లేదు. మనతో పాటు బీజేపీ నుంచి శంకరుల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. మొత్తం మీద ఏం చెప్తారు? కవిత కొత్త పార్టీ ఆఫీస్ కార్యాలయం ప్రారంభించారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు గత 10-20 సంవత్సరాల నుంచి ఈ కుటుంబము అధికారాన్ని అనుభవించినది, దాని తర్వాత ప్రజల డబ్బును ఏ విధంగా దోచుకోవాలో దోచుకున్నది, ఆ దోచుకున్న డబ్బును ఏ విధంగా దాచుకోవాలో దాచుకున్నది, అప్పుడు ఆ దాచుకున్న డబ్బుతో చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ. ఇన్ని రోజులు అనుభవించింది చాలది కాకుండా ఈ కుటుంబం అనుభవించింది చాలకుండా ఇంకా ఏదో దోచుకోవాలన్న ఆశతో కవిత గారు వస్తున్నట్టే ఉన్నది. ఆ ఆశకి ఈ అన్ని కారణాలు లెక్కుతా ఉన్నది. ఏది మేము చెప్తేనే అప్పుడు ఒక మాట చెప్పినారు ఆవిడ ప్రెస్ మీట్ లో, ఒక నిమిషంలో 1 సెకండ్ లో జీవో వచ్చింది, మేము చాకలేళ్ళమ్మ జయంతి అఫీషియల్ గా చేయాలంటే 1 నిమిషంలో జీవో వచ్చిందని చెప్పింది. మరి 1 నిమిషంలో జీవో వచ్చి అమ్మా నువ్వు అంత గట్టిగా అంత మంచిగా నువ్వు పనిచేస్తే 1 నిమిషంలో మీ తండ్రి గారు మీ మాటిని 1 నిమిషంలో జీవో ఇస్తే, మరి బీసీలకు రిజర్వేషన్ గురించి కూడా అట్లే మాట్లాడాల్సింది. అప్పుడు 1 నిమిషంలో జీవో తీసుకొని రావాల్సింది. మరి ఎందుకు బీసీ రిజర్వేషన్లు తగ్గించారు? 1 నిమిషంలో దళితులకు మీరు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పేసి ఆ 3 ఎకరాల భూమి దళితులకు ఎందుకు ఇప్పించలేదు? అంటే దీంట్లో కూడా బీజేపీ బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టింది. దీనిపైన బీసీలకు సంబంధించి జాగృతి పోరాడుతుందని కూడా చెప్పారు కవిత. బీజేపీ దీంట్లో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిందని చెప్తా ఉన్నారు కదా. నేను ఏమంటున్నా, 1 నిమిషంలో మాకు జీవో వచ్చింది, నేను చాకలైలమ్మ గారి జయంతి అఫీషియల్ గా చేయాలని చెప్పిన వెంటనే సెకండ్లలో జీవో వచ్చింది, మాకు ఎట్లా చేసినామని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి అదే టైంలో మీరు బీసీ రిజర్వేషన్ అడగాల్సింది. అప్పుడే బీసీ రిజర్వేషన్ ఎందుకు తగ్గించారని చెప్పేసి అడిగి 1 నిమిషంలో జీవో తెప్పించుకోవాల్సింది. మరి బీసీ రిజర్వేషన్ తగ్గించారు కదా. దళితులకు 3 ఎకరాల భూమి, ఇప్పుడు దళితులను కూడా ఒక సపరేట్ వింగ్, దళితులు ఒక సపరేట్ వింగ్ పెడతా అని చెప్తున్నారు. మరి దళితులకు సపరేట్ వింగ్ పెడతానప్పుడు మరి మీ నాన్న 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు. మరి అప్పుడు ఏం చేస్తున్నావు? మన నిద్రపోతున్నా? మరి ఇప్పుడు మీ నాన్నని ప్రశ్నిస్తావా? మీరు ఎందుకు 3 ఎకరాలు ఇస్తారని చెప్పేసి ఇవ్వలేదని చెప్పేసి మీ యొక్క ఇప్పుడు దళితులకు సంబంధించిన వింగ్ అయితే ఏర్పాటు చేస్తారో ఆ వింగ్ ద్వారా ప్రశ్నిస్తావా? ప్రశ్నించే దమ్మున్నదా? చేయగల వాట్ల చేయలేవు. సరిపోని అప్పుడు కూడా బీసీ బంధు పేరుతో ₹1,00,000 ఇస్తామని చెప్పేసి, బీసీ బంధు పేరుతో ₹1,00,000 ఇస్తామని చెప్పేసి మోసం చేసినారు. మరి బీసీలకు ఈ విధంగా మోసం చేసినటువంటి వ్యక్తిని నువ్వు ప్రశ్నిస్తావా? నీ జాగృతి ద్వారా ప్రశ్నించగలవాను? ముందు నువ్వు ప్రశ్నించుకోవాలి కదా. మీ పార్టీ ఏం చేసింది? మీ నాయకుడు మా నాయకుడు కేసీఆర్ అని చెప్పుకుంటున్నావు. మా నాయకుడు కేసీఆర్ అని చెప్పుకున్నప్పుడు ఈ కేసీఆర్ చేసినటువంటి ఇవన్నీ మోసాలు ఉన్నాయి. ఈ మోసాలని నువ్వు ముందు ప్రశ్నించు. దాని తర్వాత బీజేపీని ప్రశ్నించు, కాంగ్రెస్ ని ప్రశ్నించు. ముందు మీ నాన్నని ప్రశ్నించి ఇవన్నీ మీ నాన్న చేస్తే తప్పుడు పనుల పైన వీటన్నిటి. కానీ కవిత జైల్లో ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసేందుకు సిద్ధమే అంటే నిజమేనా? ఎందుకంటే ఈ మాటలు కవిత గారు చెప్పారు స్వయంగా. కవిత ఇప్పుడు రకరకాల మాటలు చెప్తుందండి, అవన్నీ దానికి ఆధారాలు ఏంటి? దానికి ప్రమాణాలు ఏంటి? అంటే ఒక రకంగా అప్పుడు ఓడిపోవడానికి కారణం ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అన్న కారణం. ఇప్పుడు 2 వర్షాల్లో చెప్తున్నారు. ఇప్పుడు 2 వర్షం ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని చెప్పేసి ఒక వర్షం చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో బీజేపీని బీఆర్ఎస్ లో కలపడానికి సిద్ధమయ్యారని ఇంకో వర్షం. మొత్తం మీద బీజేపీ ఏదో ఒక పార్టీతో అలయన్స్ లో ఉంది అనేది ఒక వాదన. ఏ పార్టీతో మాకు అలయన్స్ అవసరం లేదు. మాకు ఏ పార్టీ, తెలంగాణలో ఈ 2 పార్టీలు కూడా ప్రజల సొమ్మును దోచుకునే పార్టీలే. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కుటుంబ పార్టీ, కుటుంబం కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ, కానీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ కాదని చెప్పేసి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు తెలుసుకున్న తర్వాత బీఆర్ఎస్ ఇంటికి పంపించారు. అదే చెప్పేసి నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణితో దోచుకునే పని చేస్తుంది. కానీ ఎక్కడైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీలను నిలబెట్టుకునే పని చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఈ 2 పార్టీలు కూడా మాకు అవసరం లేదు. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ఇప్పుడు మాకు ఆల్టర్నేట్ అల్లా బీజేపీ పార్టీ కనిపిస్తుందని చెప్పేసి ఇదే కవిత గారు మొన్న విషయంలో లేఖలో స్పష్టం చేస్తారు కదా. మరి నేనేమంటున్నా, ఇదే విషయాన్ని మనం పట్టుకొని తెలంగాణ ప్రజలకి మరి నిజంగానే బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్? ఎస్, బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్. ఎక్కడ కూడా ఒక పథకాన్ని మొదలు పెడితే, దేశం మొత్తం మీద ఒక పథకాన్ని మొదలు పెడితే ఆ పథకానికి ఎక్కడ కూడా బ్రేకులు లేకుండా గత 11 సంవత్సరాలుగా ఆ పథకాన్ని నిర్విరామంగా కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో తెలంగాణ ఎంపీలు విఫలమయ్యారు అంటే ఒప్పుకుంటారా? వాళ్ళకు ఏం తెలుసు అండి, వాళ్ళకి లెక్కలు తెలియదు, పత్రాలు తెలియదు, వాళ్ళకి ఏం. ఇప్పుడు 1,76,000 కోట్ల రూపాయలు స్పెషల్ అసిస్టెంట్స్ కింద, స్పెషల్ అసిస్టెంట్స్ 2 స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 1,76,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నది, సెంట్రల్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. వాటిని వినియోగించుకునే దమ్ము లేక, వాటిని వినియోగించుకునే సత్తా లేక, వినియోగించుకునే ఆలోచన, కనీస ఆలోచన లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూలనబడి ఉన్నది. అరే ఎస్ఏఎస్సిఐ ఫండ్స్ ఎందుకు తీసుకోవట్లేదంటే చెప్పరు. దానికి కావాల్సిందల్లా ఏం లేదు, సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ పబ్లిక్ యూటిలిటీ కోసం ఈ ఫండ్స్ వాడుకోవాల్సిన వాటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ని ఫాలో చేయడం అంతే. వీళ్ళేమంటారు, మాకు డబ్బులు కావాలా, మా పథకాలు అమలు చేయడానికి డబ్బులు కావాలంటారు. అయితే పథకాలు నువ్వు హామీ ఇచ్చిన పథకాలకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు ఇస్తా ఉంటుంది. ఇన్వెస్ట్ చేయి, సంపద సృష్టించు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచు, తద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటే నువ్వు చేసుకో. ఆ రకంగా ఇస్తుంది కదా. 1,56,000 కోట్ల రూపాయలు ఫండ్స్ రిజర్వ్ చేసి పెడితే తెలంగాణ రాష్ట్రం కోసమో వీళ్ళు డ్రా చేసుకున్నది కేవలం 176 కోట్లు మాత్రమే. 176 కోట్లు మాత్రమే. ఆ పథకాలకు సంబంధించిన ఎన్ని డీటెయిల్స్ చెప్పండి, నేను చెప్తాను. మరి సమయమో సందర్భమో నాకు తెలియదు కానీ చెప్పండి, అవన్నీ చెప్తాను. వీటన్నిటిని వాడుకునే పరిస్థితి లేదు. వీళ్ళు కేవలము ఇప్పుడు ఏమైపోయిందంటే అడకత్తెరలో పోకలాగా తయారైపోయింది కాంగ్రెస్ పరిస్థితి. హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు, డబ్బులు వచ్చినా కూడా ఆ హామీలకే ఖర్చు చేస్తారు. ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కదా సంపద పెరిగేది. ఆ సంపద పెంచేదాకా ఆగాలంటే ముందు దానికి కావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కేంద్రం నుంచి. అవన్నీ ఫాలో చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయరు. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఆడలేక మద్దతు అంటారు కదా, వీళ్ళు పనులు చేయలేక తెలంగాణ ప్రజలకు కావాల్సిన పనులు చేయలేక ఏమండి 2016 నుంచి కిసాన్ సమ్మాన్ నిధి చెప్పేసి పెట్టి మోడీ గారు పెట్టిన పథకాన్ని ఇప్పటి వరకు ఎక్కడైనా అంతరాయం కలిగిందా? వారికి మద్దతు ధర దగ్గర నుంచి అనేక పంటలకు 14-16 పంటలకు 2014 నుంచి ఇదే కాంగ్రెస్ మిత్రుడు ఉన్నట్టుగా చెప్తున్నాడు. కాంగ్రెస్ మిత్రుడికి నేను ప్రశ్న వేస్తున్నా, 2014లో 1,300 రూపాయలు ఉండే వారి మద్దతు ధర, 1,300 రూపాయలు ఉండే. ప్రతి సంవత్సరం వారికి మద్దతు ధర పెంచుకుంటూ దాన్ని ఇప్పుడు 2,369 రూపాయలు తీసుకొచ్చినాం. ఏం చేసిన పని, రైతుల ఆదాయం పనిచేయడానికి పనిచేసినాం. ఇప్పుడు పనిచేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీ ఏం చేసిందని తెలంగాణకు అడుగుతారండి? అసలు హక్కున్నదా? శత్రురావు గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా సార్? ఒక్క నిమిషము. ఇవాళ డిబేట్ జరుగుతుంది కవిత గారి పైన, ఓకేనా? నెక్స్ట్ మీరు పెట్టాల్సింది సార్, ఇప్పుడు మా మిత్రుడు బీజేపీ పర్సన్ గారు కొన్ని ప్రశ్నలు చేస్తున్నారు. ఎవరు సెంట్రల్ ఫండ్ ఎంత ఇచ్చింది, స్టేట్ ఫండ్ ఎంత ఇచ్చింది, స్టేట్ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది, వచ్చిన ఫండ్స్ అన్ని ప్రభుత్వ పథకాలకు ఇస్తుందని. ఎస్, మేము ప్రభుత్వ పథకాలకే ఇస్తున్నాం. బీజేపీ కలిసి వస్తుందా కలిసి వస్తలేదా అనేది నెక్స్ట్ డిబేట్ లో మాట్లాడదాం. ఇక్కడ బీజేపీ మీద అలిగేషన్ ఏముంది అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవాళ జరిగే చర్చ, కవిత గారు బీజేపీలోకి బీఆర్ఎస్ ని కలుపుతుంది, బీఆర్ఎస్ పార్టీ, అందుకే నేను వ్యతిరేకించిన అంటుంది. అంటే మీరు ఏ మాత్రం ఆమెను బ్లాక్మెయిల్, కేసీఆర్ ని కేటీఆర్ ని ఏ మభ్యపెట్టి బీఆర్ఎస్ లో కలుపుకుందాం అనుకుంటున్నారు? ఇటువంటి అవినీతి పరులని మీరు వేరే రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే క్రైమ్ చేసి స్కాములు చేసిన వాళ్ళని అందరినీ బ్లాక్మెయిల్ చేసి బీజేపీలోకి లొంగ తీసుకొని అధికారంలోకి రావాలని చెప్పేసి చేస్తున్నారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. దానిపైన క్లారిటీ అర్థం కాదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాకంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కాదు, కామన్ సెన్స్ గా ఆలోచించాల్సి. మా దగ్గర ఎక్కువ ఎందుకు కలుస్తారు వాళ్ళు? ఒక మాట, ఒకవేళ కలుస్తా అన్నా కూడా కవిత గారు ఎందుకు అంటుంది అట్లా కాదు, ఆవిడ ఏదో ఫేక్ గా మాట్లాడేస్తే దాన్ని పట్టుకొని మనం చర్చ చేస్తాం. కవిత ఏదో వేగంగా మాట్లాడేసింది అనుకుందాం, మన ప్రజా సమస్యలు పక్కన పెట్టుకుని ఆ మాట పైన కూర్చొని డిస్కషన్ చేస్తాం. టీవీలలో ప్రజలు హర్షిస్తారా ఇట్లా మాట్లాడుకుంటే? మాట్లాడతాం, ప్రజలకు కావాల్సిన సమస్యల పైన మాట్లాడతాం, తెలంగాణ అభివృద్ధి కోసం కావాల్సిన మాటలు మాట్లాడతాం, దాని గురించి చర్చిద్దాం. ఏదో వేగంగా మాట్లాడేసింది రాజకీయ అవసరాల కోసం అంటే దాన్ని పట్టుకుని మనం దాన్ని లాక్కుంటా చర్చ చేసుకుంటా పోతే మళ్ళా మాటను స్కిప్ చేసి బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుతా ఉన్నాడు మా నాయన, అందుకే నేను వ్యతిరేకించిన అన్నారు. దాని మీద చెప్పండి. ఒకసారి మనం ఆలోచించాలా? 10 సంవత్సరాల అధికారం, 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం ఉన్న పార్టీ బీఆర్ఎస్ తో కలుస్తారు, బీఆర్ఎస్ వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా అవినీతి మయంలో ఉన్నది అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గానీ దాదాపు 8 లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేసిపోయిందని కానీ వినండి
కాళేశ్వరం ప్రాజెక్టులో 80,000 కోట్ల పైచీలకు స్కామ్ జరిగింది, 1,00,000 కోట్ల వరకు అని చెప్పి. ఇవన్నీ బీజేపీ వాళ్ళకి తెలియదా? వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకోవాలని? శత్రు గారు, Yeah. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పైన పాదయాత్ర 4 విడతల పాదయాత్ర చేసి వాళ్ళకి గాలాడకుండా చేసినాం మేము. అన్ని కాళేశ్వరం పైన పోరాటం చేసింది okay. మేము, విద్యా కమిషన్ కోసం పోరాటం చేసింది మేము, ఫీజు రియంబర్స్మెంట్ Yeah, కోసం okay, పోరాటం okay. చేసింది లేవు, Yeah. ఉపాధ్యాయుల కోసం రవికుమార్ పోరాటం గారు, మనకు చేసింది సమయం మేము, చాలా తక్కువ ఉంది. విద్యుత్ రవికుమార్ సంస్కరణల గారు, పైన okay. చేసిన అప్పు పైన పోరాటం చేసింది మేము, Yeah, అదే okay. విధంగా గొర్రెల పథకం దేని పోరాటం చేసింది మేము. కేసీఆర్ okay. మా పైన పోరాటం చేసిండు, ప్రధానమంత్రి గారు వస్తే కూడా కలవలేదు ఆయన. మేము వాళ్ళని ఎందుకు ఒప్పుకుంటాం? మేము Yeah. కొట్లాడినాం కదా వాళ్ళతోటి. Yeah, okay, మీతో okay. ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మేము కొట్లాడినాం బీఆర్ఎస్ పైన. Yeah. మేము కొట్లాడి మీకు బంగారు కిరీటాన్ని మీ చేతిలో పెట్టినట్టు పెట్టినాము. అరే మేమెందుకు కలుపుకుంటాం వాళ్ళకి అర్థం కాదు. Correct. విజయార్య గారు, అంటే దాని మీరు- లాజిక్ లేదు, దాంట్లో ఏం లేదు. దాని గురించి ఒకటే నిమిషంలో కన్క్లూడ్ ఇవ్వండి. విజయార్య గారు, మీరు ఒకటే నిమిషంలో conclude. అడుగులేని భారతీయ జనతా పార్టీ ఏదో పోయి 8 సీట్లు తెచ్చుకున్నారు కదా. వచ్చే ఎన్నికలలో కలలు గంటా ఉన్నారు, తెలంగాణ మొత్తం మీ చేతిలోకి వస్తుంది అని చెప్పి. 8 పోయి మళ్ళా 0 అవుతారు. ఇది యాది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 372 స్థానాలు దాటి వస్తాయి. వ్యక్తి ఏది భారతీయ జనతా పార్టీ కానీ జబ్బలు జరుచుకున్నారు పోయిన ఎన్నికలలో. అట్లనే 400 అధికంగా వస్తాయి మొత్తము. మీరు conclude ఇవ్వండి. మీరు అన్నారు కదా. విజయ్ గారు, మీరు కవిత కామెంట్ల మీద మీరు conclude ఇవ్వండి. విజయ్ గారు, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు అధికారం తెలంగాణ వాదులకు మాత్రమే ఉంటది కానీ బీజేపీ వాదులకు లేదు, Yeah. కాంగ్రెస్ వాదులకు కూడా లేదు. జయరాం గారు, మీరు చివరిగా మీకు ఒక టెక్నిక్ Yeah. చెప్తా. ఏమండి అన్న, ఒకవేళ తెలంగాణ అన్న బీఆర్ఎస్ పార్టీ మీరు మన సమయం చాలా తక్కువ ఉంది. ఇంకా జయరాం గారు మిగిలే ఉన్నారు. విజయ్ గారు ఏది మాట్లాడినా వారికి వినండి. ఏది సమస్య వచ్చినా వినండి, తెలంగాణ వినండి. పేరు చెప్పాలి, బతకాలి. తెలంగాణ Okay, కోసం okay. బీఆర్ఎస్ పార్టీ పని అది అన్న, రాసి పెట్టుకో. తెలంగాణ కోసం తెలంగాణ కోసం నానా తిప్పలు పడి కాంగ్రెస్ ను ఒప్పించి అదే కాంగ్రెస్ ను 10 ఏళ్లు దొక్కినాం. Yeah, okay. ఒకటి యాద పెట్టుకో. Okay, okay, ఇప్పుడు okay. భారతీయ జనతా పార్టీ కూడా ఏదో పార్టీ మేము కలుస్తాం. గుర్తులేదన్నా, ఓకే జయరాం గారు, అది ఒకవేళ అన్న కాంగ్రెస్ ఆ భారతీయ జనతా పార్టీ మనకు సమయం చాలా తక్కువ ఉంది. విజయార్య గారు, శత్రురావు గారు, మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఒకే కాదు, మళ్ళా ముగ్గురు ఓకే, పార్టీ ఓకే, కూడా ఈ లోపు. భారతదేశంలో పుట్టలేదు. ఓకే రైట్ చివరిగా జయరాం గారు, మీరు కంక్లూడ్ ఇవ్వరా? మనకు సమయం చాలా తక్కువ ఉంది. వినండి అన్న, ఇక్కడ మోడీ మహాశక్తి అటువంటిది, శత్రురావు గారు, మోడీ గారు అటువంటిది, కవితమ్మ ఒక కాంగ్రెస్ మహాశక్తి. ఓకే. ఆమె జాగృతి తోటి పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ తోటి మేం చేస్తాం. రెండు ఒకటే. ఓకే రైట్ జయరాం గారు, ఇది యాది పెట్టుకోవాలి. జయరాం గారు, మీరు కంక్లూడ్ ఇవ్వరా? ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్ అవుట్. రేవంత్ రెడ్డి అవుట్ రాబోయే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఓకే దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. మనకి ఇంకా ఒక గెస్ట్ మిగిలే ఉన్నారు. శత్రురావు గారు, విజయార్య గారు, మనకి ఇంకొక గెస్ట్ మిగిలే ఉన్నారు. వారికి కూడా సమయం కేటాయిద్దాం. ఓకే రైట్ జయరాం గారు, చివరిగా ప్లీజ్ కంట్రోల్. విజయ్ గారు, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కు చెప్పుకోనికి ఏమన్నా ఉన్నదా? ఓకే దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. రైట్ ఓకే విజయార్య గారు 10% డెవలప్మెంట్ చేసిన హక్కు అధికారం మొత్తం తెలంగాణ పార్టీకి ఉన్నది. ఇది యాది పెట్టుకోవాలి. ఓకే జయరాం గారు, విజయార్య గారు ప్లీజ్ మనకు సమయం చాలా తక్కువ ఉంది. మీరు చూసారు విజయ్ గారు రజతోత్సవ సభ భారతదేశంలో భవిష్యత్తు ఎట్లా జరిగింది? 25 కిలోమీటర్లు ఓకే జయరాం గారు, మీరు కంక్లూడ్ ఇవ్వరా? దాన్ని చూసి విజయ్ గారు దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. విజయ్ గారు దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఓకే విజయ్ గారు దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఓకే విజయ్ గారు ప్లీజ్. ఓకే విజయ్ గారు మనకు సమయం చాలా తక్కువ ఉంది. మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి మనం. విజయ్ గారు ప్లీజ్ మిగతా వాళ్ళకి కూడా మనం అవకాశం ఇవ్వాలి. విజయ్ గారు ప్లీజ్ మనం మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు మనం మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. జయరాం గారు రైట్ రవికుమార్ గారు నేను మీతో మాట్లాడతాను. ఓకే విజయ్ గారు ప్లీజ్ ఓకే విజయ్ గారు మన సమయం చాలా తక్కువ ఉంది. మిగతా ఇంకా గెస్ట్ కూడా మీలో ఉన్నారు. రైట్ జయరాం గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి.
దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన డిస్కషన్ అంతా కవిత ప్రెస్ మీట్ విన్నే తప్ప మిగతాది ఏది కాదు. ఇటు బీజేపీ అంశం కాదు, కాంగ్రెస్ అంశం అంతకంటే కాదు, ఓన్లీ కవిత బీఆర్ఎస్ అంశం కాదు. ఇక్కడ కవిత ప్రెస్ మీట్ పెట్టిన మాటలు విన్నా, అది మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. అది కాకుండా ఈ విషయం ఏంటంటే స్పష్టంగా చెప్పండి, కవిత ప్రెస్ మీట్ లోపల పదే పెట్టడం వలన కవితకు ఇక్కడ నష్టం తప్పితే లాభం చేకూరదు. దాంతో పాటు వచ్చేసి కవిత మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కు నష్టం చేస్తుంది. ఇది తెలియంది కవిత, ఈ విషయం తెలియనిది విషయం కాదు కవితకు. మరి తెలిసి కూడా ఎందుకు చేస్తున్నది అనే విషయాన్ని మాత్రం మనం ఆలోచించాలి. ఇది అందరూ కూడా, ఇది మేధావులు విద్యార్థులు ఇదంతా ఆలోచిస్తుంటారు. ఇది తెలిసి కూడా చేస్తున్నది అంటే ఇది ఒకవేళ కనుక కేసీఆర్ గారు దీంట్లో ఒక రాజకీయాన్ని జోడించి మాట్లాడిపిస్తున్నాడా అనే అనుమానాలు కూడా రాకపోవు. అలాంటి అనుమానాలు వస్తే బీఆర్ఎస్ కు పెద్ద నష్టం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ శ్రేణులు, కవిత శ్రేణులు ఆలోచించి కొంచెం నిర్ణయం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే బీఆర్ఎస్ శ్రేణులు దీనిపైన స్పష్టత అయితే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది నాకు అంతర్గతంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఈ విషయాలపైన ఎక్కడ మాట్లాడకూడదు అనేది ఉంది. అది విషయం నాకు తెలుసు. ఈ కవితమ్మ మాత్రం దీన్ని మీద మరి ఎందుకు ఇంత రాద్రాంతం చేస్తుంది అనే విషయాన్ని మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకో అమ్మా అని మాత్రం నేను సలహా ఇవ్వగలను. అంతకని మనం చేయాల్సింది ఏం లేదు. రవికుమార్ గారు, మీరు ఒకటే 30 సెకండ్లు కంక్లూడ్ ఇవ్వండి. 30 సెకండ్లలో నేను కంప్లీట్ చేస్తా. కవిత గారి ఈ ఎపిసోడ్ పైన భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. మేము వాటి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నటువంటి ఈ పార్టీ, భారత రాష్ట్ర సమితి అంటే భారతదేశం మొత్తం రాజకీయాలు చేయడానికే కదా భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నది. అట్లాంటప్పుడు కేవలం తెలంగాణ పార్టీలకే అధికారం ఉన్నది, భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో రావడానికి మాట్లాడడానికి అధికారం లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి విజయ్ ఆర్య గారికి ఆయన మాట్లాడినటువంటి వర్షన్ ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఇంకో విషయము, తెలంగాణ కోసం పోరాడింది కేవలం భారత రాష్ట్ర సమితియే కాదు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పౌర సమాజం కావచ్చు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు. అట్లా అని చెప్పేసి కేవలం భారత రాష్ట్ర సమితి సొత్తే అనుకుంటే, భారత రాష్ట్ర సమితి ఇప్పుడు అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన విధానం ఒకసారి విజయార్య గారు అర్థం చేసుకోవాలి. అట్లా మీరు మా జిల్లాకు వచ్చి ఇంకో జిల్లాకి మీరు ఎట్లా వస్తారని అనుకుంటే అట్లా కుదరదు కదా. ఏ జిల్లాకైనా ఏ పార్టీ అయినా పోవచ్చు. అట్లనే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా వచ్చి పోటీ చేయొచ్చు, వాళ్ళు రాజకీయాలు చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు రావాలంటే ఎట్లా చెప్తారు? ఇంకోటి, భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది. తెలంగాణకు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పార్టీ. అటువంటి పార్టీని మీరు నవ్వొస్తుంది ఆయన చెప్పిన విధానం చూస్తుంటే. సరే, అది వదిలేస్తున్నాను. బట్ ఒకటే మాత్రం కంక్లూజన్ చేస్తున్నా, నిజంగా భారత రాష్ట్ర సమితి అనే ఒక పార్టీకి రూల్స్, బైలాస్ ఉంటే ఆ బైలాస్ అందరికీ ఈక్వల్ గా ఉంటాయని నేను నమ్ముతున్నా. ఆ బైలాస్ ప్రకారం కవిత గారికి కూడా వాళ్ళు షోకాజ్ నోటీస్ పంపించాలా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా. మిగతా నాయకులు ఈ విధంగా చేస్తే ఏ విధంగా వ్యవహరించేవారో, ఎటువంటి రూల్స్, ఎటువంటి బైలాస్ వాళ్ళకి అప్లై చేసేవారో, ఏ విధంగా అయితే విజయశాంతి గారిని, ఈటల రాజేందర్ గారిని, ఆల నరేంద్ర గారిని ఏ విధంగా అయితే పార్టీ నుంచి గెంటి వేసారో ఆ విధంగా గెంటి వేయాల్సినటువంటి సమయం ఇది. కానీ సొంత కన్న కూతురు అని చెప్పేసి ఈ విధంగా చేయడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే భారత రాష్ట్ర సమితి అనేది కేవలం కుటుంబ పార్టీయే, అది కుటుంబం కోసమే పనిచేస్తున్నది మళ్ళీ ఇంకోసారి రూఢీ చేసుకున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలకి ఇంత అవుట్లేదు, ఎటువంటి అనుమానం లేదు. భారత రాష్ట్ర సమితి అనేది ఒక కుటుంబ పార్టీయే, కుటుంబం కోసమే రాజకీయాలు చేస్తుంది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు అర్థం చేసుకుని పూర్తిగా అర్థం చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ విజయార్య గారు, థ్యాంక్ యూ శత్రురావు గారు, థ్యాంక్ యూ జయరాం గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా. మీ